వెల్కమ్ టు T5 న్యూస్. దిస్ ఇస్ రమేష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని పోలింగ్ కేంద్రాన్ని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పరకాల మున్సిపల్ ఎన్నికలలో 22 వార్డు స్థానాలకు 44 పోలింగ్ కేంద్రాలలో బుధవారం ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటల నుండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పట్టణంలో 80.54% పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లతో ఎటువంటి అంతరాయం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వృద్ధులకు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నారాయణ, ఎంఆర్ఓ విజయలక్ష్మి, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో అక్కడ కూడా మనకి మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు, 100% టెస్టింగ్ ఉంది, ఎక్స్ట్రా ఫోర్స్ కూడా ఉన్నారు. పోలింగ్ శాతాన్ని పెంచడం, ఓటర్లలో పర్యావరణ చైతన్యం కల్పించేందుకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద తెలిపారు. నువ్వేందుకు కెమెరా పట్టుకోగా కామరాజు ఇద్దరున్నావు ముందు కాదు అక్కడికి కొద్దిగా అబ్జర్వ్ కొద్దిగా అట్లా ఒక్కసారి పడి ఫోటోగ్రాఫర్ పంపించారా మీ స్టాఫ్? మహబూబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలోని 16వ వార్డు పోలింగ్ బూత్ లో క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను భూపాల్పల్లి ఎమ్మెల్యే గంధ సత్యనారాయణ సందర్శించి పరిశీలించారు. భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 30 వార్డులలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను భూపాల్పల్లి ఎమ్మెల్యే గంధ సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ఇతర ముఖ్య నేతలతో కలిసి పరిశీలిస్తూ ఓటర్లకు అందిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు మరియు ఎన్నికల నిర్వహణ తీరుపై అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాల్పల్లి పట్టణ ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొనడం జరిగిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారని తెలిపారు. భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజల తీర్పు, కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఐ సిపిఎం వైపు ఉంది. భూపాలపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం 200% ఖాయం. దాన్ని చూసి బెబ్బలెత్తి ఏదో అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుంటారు. సంచులకు సంచులు దొరికిన ఈరోజు నిర్దాక్షిణ్యంగా దొరకబట్టి పోలీసుల చేతులకు దొరికిన డబ్బులు ఎవరు పంచుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. కనుక ఈరోజు ఎన్ని డబ్బులు ఇచ్చినా
రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రజలు సరైనటువంటి తీర్పు ఇస్తున్నారు. ఇప్పటికే 60% దాకా పోలైపోయినాయి. పోలైన ఓట్లలో ఖచ్చితంగా ప్రజల నాడి సరళి స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ జెండా భూపాలపల్లి మున్సిపాలిటీపై ఎగరబోతుంది. దాని అసహనంతో మాట్లాడేటువంటి మాటలే అర్థమవుతున్నాయి. ఎన్నికల పనితీరు పరిశీలనకు వెళ్లిన హస్తం నేతలకు చుక్కెదురైంది. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటింగ్ సరళి పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను తండావాసులు అడ్డుకున్నారు. 6 గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల నుండి చేసింది ఏమీ లేదని, 420 హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏమి చేశారని నిలదీశారు. రానున్న కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్న గ్యారంటీ ఏందని ప్రశ్నించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ఏనని తండావాసులు కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.